హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫుడ్ బ్లాగర్. నచ్చింది తినాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే ఈరోజు మీకోసం ఒక మంచి కర్రీ చేశాను. అదేనండి టమాటో ఆమ్లెట్ కర్రీ. వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అది ఎలా చేయాలో చూద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటో ఆమ్లెట్ కర్రీ కోసం మనకు కావాల్సినవి 5 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి. ముందుగా టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని కూడా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజులో కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్ కొంచెం హీట్ అయ్యాక కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు కూడా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వేసుకుందాం. అప్పుడే నూరిన అల్లం అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. సో అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందాం. టమాటాలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ అయ్యేలా చూసుకోండి, లేకుంటే అడుగంటి మాడిపోయే అవకాశం ఉంది. టమాటాలు ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అంత కారం వేసుకుందాం. కారం మగ్గేంత వరకు ఉంచి 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వాటర్ హీట్ అయ్యాక కర్రీకి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. టమాటా ఆనియన్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. చూసారుగా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. గ్రేవీ ఇలా చిక్కగా రావాలంటే స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, అప్పుడే ఇలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ అంతా. టమాటా గ్రేవీ అయితే మనకు రెడీ అయిపోయింది. సో అందులో ఆమ్లెట్లో వేయడానికి ఒక 3 ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. సో ఎగ్గులో గరం మసాలా బాగా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుదాం. మసాలా కలిపిన ఎగ్ని
ఇలా టమాటా గ్రేవీ పైన ఫుల్గా వేసుకుందాం. అప్పుడే మనకు ఆమ్లెట్లా వస్తుంది. చూసారుగా ఎలా కనిపిస్తుందో. సో ఇలా గ్రేవీ పైన ఫుల్గా వేయాలి. అండ్ స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆమ్లెట్ ఇలా సాఫ్ట్గా రావాలి. సో ఇలా అయితే మనం రైస్లో కానీ చపాతీలో కానీ ఆమ్లెట్ కలుపుకొని తినేటప్పుడు సపరేట్ కర్రీ కూడా అవసరం లేదు. సో ఇందులో ఉన్న టమాటా గ్రేవీ వల్ల, ఇలా పైన ఆమ్లెట్ ఉండడం వల్ల రైస్లో కానీ చపాతీలో కానీ కలుపుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎలా చేశానో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి టమాటా ఆమ్లెట్ కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో చూసారు కదా. మీరు కూడా నాలాగే ట్రై చేయండి. రుచికరమైన ఆమ్లెట్ని తినండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.